గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అందరికీ నమస్కారం అండి. మంచి మంచి కొటేషన్స్, అలాగే జీవితంలో మీకు ఉపయోగపడే కొటేషన్స్ అవి కూడా ఇవి ఎవరు చెప్పరు, మంచి మాటలు. సో జీవితంలో ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి ఆదరిస్తారని కోరుతూ మీ యేసుదాస్. థ్యాంక్ యూ. మరి టాపిక్లోకి వెళ్దాం. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్టే అనువంత అహనం చక్కటి సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో మనసున్న అవసరాన్ని బట్టి కాదు. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి పారద్రోలి ఆలోచనే గొప్పది. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనం చేరుతాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒక రోజు కూలుతుంది. నాకు సాధ్యం కాదు అనే భావన మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. సరైన సమయం కోసం చూడడం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. విజయగాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిని కథలను చదివితే గెలుపు మార్గాలను కనుగొంటావు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడమే. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడమే. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనలను నడవడం ఎంతో మిన్న. మనల్ని ఇష్టపడే మనుషుల్ని దగ్గర అహంకారమో మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. వ్యాధి లేని శరీరం, వేద లేని మనసు, ఇవి మనిషికి తరగని ఆస్తులు. ఏ కారణం లేకుండా ఇతరులను నిన్ను విమర్శిస్తున్నారు అంటే నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని మాట. ఆ కారణంగా ఏదే విమర్శ విజయానికి నాంది. మిత్రమా, పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. మానవత్వం గుర్తుకు రావాల్సింది మనం గాయపడినప్పుడు కాదు, మన మాట వల్ల చేష్ట వల్ల ఎదుటివారు బాధపడినప్పుడు. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం చివరి వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మంచి ప్రేమ కంటే ఎక్కువ నమ్మకం ఉండాలి. ఒంటరిగా కూర్చుని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి మాత్రం ఉండకో. 100 రెట్లు మంచిది. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదువుకుంటే మంచిది. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే ఎదుటివారికే కాదు, నీకు కూడా ప్రమాదం. కోపం, అమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వు, సరైన నిర్ణయం తీసుకోనివ్వు. కాబట్టి ఈ రెండింటినీ వదిలే చూడు. జీవితం సుఖం, హ్యాపీ. ఏ బంధం అయినా నమ్మకంతో మొదలవుతుంది, మోసంతో ముగిసిపోతుంది. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అంతే. నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ పని పక్కన పెట్టి నిన్నే గమనిస్తూ నీలో లోపాలని కనిపెట్టే వాడిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నందుకు. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడి కాదు. ఎదుటివారి తమ తప్పులను తెలుసుకోకుండా ప్రతిసారి మేమీ తప్పుల్ని నిందించే వారికి దూరంగా ఉండడం మంచిది. డబ్బుని చూసే పుట్టే ప్రేమ, ఖర్చు పెట్టేంత వరకు ప్రేమ, అందాన్ని చూసిట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసును చూసిట్టే ప్రేమ చెట్టు సామర్థ్యం కాబట్టి గాలి వీస్తున్న మనిషికి తన కష్టం సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించే ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది, మనతో సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. విజయం పొందినప్పుడు మెండిగా వచ్చే మెప్పులు అవసరం లేదు. ఓటం పాలైనప్పుడు అరుదుగా ఇచ్చే చేయూత కావాలి మనకి.
చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకు, పొందిన సహాయాన్ని మర్చిపోకు. కింద పడడం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగు భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడం కాదు, వినకుండా సాగిపోవడమే నీ లక్ష్యం. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవి శాశ్వతం కాదు. జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. నీకంటే పై మెట్టు మీద ఉన్న వారిని దాటుకుని పైకి చేరాలని నువ్వు ఆశించడంలో తప్పులేదు. కానీ నీ కింద మెట్టు మీద ఉన్న వాళ్ళని నిన్ను దాటుకుని పైకి వెళ్లకుండా తొక్కేయడం చాలా మంచిది కాదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ వ్యక్తిత్వం మాత్రం కింది మెట్టు మీదే ఉండిపోతావు. మిత్రమా, బీ సీరియస్. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని పొలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియదు. కానీ మనిషి మాత్రం కాస్త సంపాదింస్తే పొంగిపోయి కింద పడిపోతాడు, ఎగిరెగిరి పడతాడు. కర్మ. కృష్ణ భగవంతుడు కావచ్చు, కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారి మాత్రం చూపుతాడు, కానీ జీవితంలో పోరాడవలసింది కష్టపడింది మనమే. చాలా కష్టమైన పని బద్ధకం చేయించాలి. ఎందుకంటే వాడు ఎంత కఠినమైన పని అయినా సులువైన మార్గాన్ని కనుక్కొని త్వరగా పూర్తి చేస్తాడు. మిత్రమా, జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది. జీవితం ఎలా ఉండాలంటే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలు తెలుసుకోవడానికి కాకుండా అనుభవిస్తే అసలైన జీవితం విలువ తెలుస్తుంది. పని మొదలు పెడితే ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి లక్షణం. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుస్సు, అర్థం చేసుకోలేని బంధం, అక్కడికి రాని స్నేహం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒకటే. నువ్వు ఎవరి వెంట పడకు, నువ్వు నీలానే ఉండు. కష్టపడి పనిచేయి, హార్డ్ వర్క్, నిజాయితీగా ఉండు, అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు, అందరూ నీ దగ్గరకు వస్తారు, వచ్చిన వారు నీతోటే ఉంటారు. బీ సీరియస్. 10 రూపాయలు అవసరం ఉన్న చోట తప్పదనుకుంటే 100 మార్చు. 100 రూపాయలు ఖర్చు ఉన్నా వీలైతే 10 రూపాయలే మిగిల్చు. ఈరోజు పొదిపే రేపు నీకు భద్రత. సంపాదన లేకపోతే ఎవడో మంచిగా రాడు. మంచిగా ఇష్టంగా నిజాయితీగా మాట్లాడటం ఒక తపస్సు లాంటిది మిత్రమా. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితం అని, కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది ప్రశాంతతే జీవితం అని. కాలగణంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గిన వారు రాజమార్గంలో గమ్యం చేరతారు. తప్పించుకో. చూసి పక్కకు పట్టిన వారిని కొంత దూరం పోయాక దారిలాక అర్ధాంతరంగా ఆగిపోతారు. చాలా సూపర్ డైలాగ్ ఇది. మాటలే కాదా అని తేలిగ్గా తీసి పారేయకండి. ఎందుకంటే అవి మనసుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. మాటల మాయా ప్రపంచంలో జాగ్రత్త. బీ కేర్ఫుల్ మిత్రమా. ఉప్పుని కూరలో వేస్తే రుచిగా ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా పోద్ది. పదార్థాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మాట ఇవ్వద్దు, ఇచ్చాక మాయ మాటలు చెప్పి పక్కకు తప్పుకోవద్దు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని తెలీదా? ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడు చర్చించవద్దు. మీ వీక్నెస్ చెప్పొద్దు, మీ ప్లాన్లు చెప్పొద్దు. మీ మీద ఈర్ష్య దారి తీస్తుంది. బాగుపడకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. హయాలను కూడా చేస్తారు. దొరకదని తెలిసి వెతకడం, ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండు కష్టమే, వ్యర్థమే. నీకు విలువ ఇచ్చే మనిషి ఏనాడు నిన్ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అర్థం లేదు. రేపటికి తలచిన భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం సంకనాగిపోద్ది. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు, మనుషులు చులకనగా చూస్తారు.